హాయ్ గాయ్స్, అందరు ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? నేను మంచిగున్నా. సో మీ అందరికీ ఒక స్పెషల్ రెసిపీ చేయబోతున్నాను అనమాట. సో ఏం లేదండి, ఫిష్ ఫ్రై అనమాట. సో ఫిష్ ఫ్రై ఎంతమందికి వచ్చండి? సో అందరికీ వస్తుంది. సో బట్ ఇది నా స్టైల్లో నేను ఫిష్ ఫ్రై చేయబోతున్నాను అనమాట. సో అది ఎలా అంటే, సో ఏం లేదండి, ఫస్ట్ మనం ఒక ప్లేట్ తీసుకోవాలి. ప్లేట్ తీసుకొని కొంచెం కారం, ఉప్పు, పసుపు, ఇంకా ధనియాల పొడి, ఇంకా జీలకర్ర పొడి అనమాట యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇది అన్నీ యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ అనమాట, అది కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ ఐటమ్స్ అన్నీ మిక్స్ చేసుకోవాలి, మంచిగా నీట్గా మిక్స్ చేసుకుంటే. ఇప్పుడు కొంతమంది ఎలా అంటే ఫిష్ పీసెస్లోనే ఈ కారం, ఉప్పు, ఇవన్నీ సాల్ట్, పసుపు అవన్నీ వేసుకొని అట్లా మిక్స్ చేసుకుంటారు. బట్ అది ఒక రకమైన ప్రాసెస్. బట్ ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోనే కారం, ఉప్పు ఇవన్నీ యాడ్ చేసుకొని ఈవెన్గా మిక్స్ చేసుకుంటే ఏంటంటే మనం మంచి నీట్గా ఫిష్ పీసెస్కి బాగా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అది దానివల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను గైస్ నా ఫిష్ ఫ్రై అనేది. సో గైస్ ఇప్పుడు ప్రాసెస్ చూద్దామా? సో ఇవన్నీ మనము కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అవన్నీ యాడ్ చేసుకున్నాం కదా. సో యాడ్ చేసుకొని మంచిగా కొద్దిగా ఆయిల్ వేసుకొని అన్నీ మంచిగా మిక్స్ చేసుకొని ఫిష్ పీసెస్కి అప్లై చేసుకుందాము. సో గైస్ మనం ఇందాక మసాలాస్ అన్నీ మనము మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా. మసాలా మిక్స్ చేసుకొని ఈ ఫిష్ పీసెస్కి అన్నీ అప్లై చేసుకొని పెట్టుకున్నాము. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుంది కదా, అసలు చాలా బాగుంది కదా ఫిష్ అనేది. సో ఇంత కలర్ఫుల్గా ఉంటే ఎవరికి నచ్చకుండా ఉంటుంది? ఎవరికైనా సరే చాలా ఇష్టంగా తింటారు. సో ఇప్పుడు ఏం లేదండి, జస్ట్ ఒక ప్యాన్ తీసుకొని, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ డీప్ ఫ్రై కాదు, జస్ట్ మనకి ఫిష్ పీసెస్ అనేది ఫ్రై అయ్యేంత వరకు కొంచెం ఆయిల్ పోసుకొని ఫ్రై చేసుకోవాలి. పీసెస్ అనేది మంచిగా ఒక లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. సో దట్ ఈ మసాలాస్ అన్నీ మన ఫిష్ పీసెస్కి అన్నీ మంచిగా లోపల దాకా వెళ్తాయి అనమాట. ఆ స్మెల్, ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది. మనం ఫ్రై చేసుకునే విధానంలోనే ఉంటుంది ఫిష్ పీసెస్ అనేవి. సో మీరు హై ఫ్లేమ్లో చేసుకుంటే మొత్తం మాడిపోతాయి. సో చూసుకొని మీడియం ఫ్లేమ్లో అయినా కానీ, లో ఫ్లేమ్లో అయినా కానీ ఫ్రై చేసుకొని పెట్టుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ రొట్టెల మీద మీకు తెలుసా, మా భాషలో రొట్టెలని ఏమంటారంటే బాటీ అంటారు. సో ఆ రొట్టెల పైన ఫిష్ కర్రీ కానీ, ఫిష్ ఫ్రై కానీ తింటే అసలు వేరే లెవెల్ ఉంటుంది. సో నాకు చెప్తుంటేనే ఇప్పుడు అంటే ఇట్లా నోట్లో వాటర్ వస్తుంది, అంత బాగుంటుంది. సో ఎవరు తినంది కూడా తింటారు, అంత బాగుంటుంది ఫిష్ ఫ్రై అనేది. ఫస్ట్ ఎవరైతే ఫిష్ కర్రీ అనేది నచ్చదో వాళ్ళు ఫిష్ ఫ్రై ట్రై చేసి చూడండి, మీరైతే అసలు వదలరు, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఇది బ్యాచిలర్స్కి అయితే కొంచెం టాస్క్ అని అనుకుంటారు కదా, ఏదైనా చేయాలి అనుకుంటే ఇక ఫిష్ కర్రీ ఎంత పెద్ద ప్రాసెస్ రా బాబు అని అనుకుంటారు. సో అలా ఏం ఉండదండి, చాలా సింపుల్గా బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేసుకునే రెసిపీ అనమాట. సో ఇవన్నీ మనకి ఇంట్లో ఉన్న హోమ్మేడ్ ఉంటాయి కదా, అవిటితోటే మనం మంచిగా చేసుకోవచ్చు, తృప్తిగా తినొచ్చు. సండే ఇలా తెచ్చుకొని మంచిగా సో ఫ్యామిలీతోటి ఎంజాయ్ చేయొచ్చు. సో సోది అనుకోకండి, జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను అనమాట. సో మీకు యూజ్ అవుతుంది అనేది నేను చెప్తున్నాను. సో గాయస్ మీ అందరికీ నచ్చుతుంది నా వీడియో అనేది, నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. సో నాకు మరింత సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఏంటంటే నాకు కొంచెము ఎంకరేజ్మెంట్ అనేది వస్తుంది అనమాట. సో నేను మరిన్ని ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను అనమాట, మంచి తీసుకొస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. బౌల్ తీసుకొని కొంచెం ఫ్రై చేసుకునేంత వరకు ఆయిల్ తీసుకోండి ఫిష్ పీసెస్ అనేది ఫ్రై చేసుకోవడానికి. సో ఎందుకు చిన్న బౌల్ అని ఎందుకు తీసుకోవాలి అంటే మీ ఇష్టము, పెద్దదైనా తీసుకోండి, చిన్నదైనా తీసుకోండి. బట్ చిన్న బౌల్ అయితే మంచిగా ఈవెన్గా ఫ్రై అవుతుంది అనమాట. పెద్ద బౌల్ తీసుకున్నా మంచిగానే ఫ్రై అవుతుంది. సో బట్ ఇలా కూడా కొంచెం ఆయిల్ అనేది మంచిగా మనకి సేవ్ అవుతుంది, ఏదైతే మనం పెద్దది తీసుకుంటామో. సో పెద్ద క్వాంటిటీలోనే వేసుకోవాలి ఆయిల్ అనేది, సో ఎక్కువ పడుతుంది అనమాట. సో ఎప్పుడైనా ట్రై చేయండి, ఏమైనా ఫ్రై చేయాలనుకుంటే ఇలా చిన్న బౌల్ని ఫ్రై చేసుకోవడానికి చూడండి. బట్ టైం టేకింగ్ ఉంటుంది, బట్ బాగుంటుంది. అంటే చిన్నగా తీసుకుంటే ఆయిల్ అనేది మనకి సేవ్ అవుతుంది. సో మిడిల్ క్లాస్ మెంటాలిటీ అనమాట. సో ఆలోచించి చేసుకోవాలి ఏదైనా సరే.
సో గైస్ ఆయిల్ అనేది హీట్ అయిందో లేదో చెక్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క పీస్ అనేది ఇందులో వేసుకుందాము. సో గైస్ ఎంతో టేస్టీ డెలిషియస్ ఫిష్ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయింది అనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అసలు ఎప్పుడెప్పుడు ఫ్రై చేస్తుంటే ఎంత మంచి ఫ్లేవర్, ఎంత మంచి స్మెల్ వచ్చిందో ఫ్రై చేస్తుంటే. అంత బాగుంది ఫిష్ ఫ్రై అనేది. సో కంపల్సరీ మీరు ట్రై చేస్తారు కదా. ఎంత ఎమ్మీ అంటే ఎమ్మీ ఉంది, కలర్ఫుల్గా ఉంది. సో గైస్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నా వీడియో అనేది పూర్తిగా చూసారు కదా. సో మీకు అందరికీ నచ్చింది కదా నా వీడియో అనేది. సో థ్యాంక్ యూ గాయస్. ఇలాగే నాకు ప్లీజ్ సపోర్ట్ మీ గాయస్. మొత్తం ఫుల్ సపోర్ట్ ఇవ్వండి నాకు. సో నేను ఇంకా మంచి మంచి రెసిపీస్ మీ అందరికీ తీసుకొస్తాను. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను కదా. సో థ్యాంక్ యూ గాయస్ ఫర్ వాచింగ్ మై ఫుల్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.